రామల్లి మండలం కొప్పకొండపాలెం వైలోగా ప్రాంతంలో తుఫాను ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత. మొంతా తుఫాను ప్రభావంతో ప్రవహిస్తున్న శారదా నది రాజాల సమీపంలో గండిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అనిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి. అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి అనిత. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. పంట నష్టంపై అధికారుల నివేదికలు సిద్దం చేస్తున్నారు. వ్యవసాయానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళ హయాంలో కూడా ఏవో సంథింగ్ జరిగినాయి కదా, తుఫాన్లు వచ్చినాయి కదా. పంట నష్టం ఏం జరిగిందో వాళ్ళకి గుర్తుంది. అసలు ఈరోజు మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనకి బుడమేరు అక్కడ ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తం జీవోనే చేంజ్ చేశాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ తమలపాకుల రైతులు ఉన్నారు. ఎక్కువ పాయకరపేట మండలంలో తమలపాకుల రైతులు ఉంటారు. అనకాపల్లి జిల్లాలో అదొక్కటి దగ్గర ఉంటుంది. ఇంతకు ముందు తమలపాకుల రైతులకి ఎకరాకి 15,000 ఇచ్చేవారు. ఇదే వైసీపీ గవర్నమెంట్. మేము వచ్చింది అది ఎంత చేసామో తెలుసా? ఎకరానికి 75,000. అంటే ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో బురద జల్లాలి అని జల్లుతున్నారు. కానీ మీరు కేవలం అవకాశం ఉంది. మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. వీలైతే ప్రజలకి సేవ చేయండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే తీసుకొచ్చి చేయండి. అంతే తప్పించి గవర్నమెంట్ పనిచేసే దాని గురించి, గవర్నమెంట్ ఇచ్చే దాని గురించి విమర్శలు చేయడం అనేది మంచిది కాదని శారదా నుంచి అట్లా